అప్పుడప్పుడు దేవుని బిడ్డలు, బ్రదర్ మా దారి చాలా కష్టంగా ఉంది, ఎంత దూరము చూసినా ఇరుకు కరుకు, చీకటి గాఢాంధకారం, మా దారి అంతా కనిపించే మార్గమంతా అంధకారంగానే ఉంది అని వాపోతుంటారు. చాలా దుఃఖపడతారు, చాలా నిరాశకు లోనవుతారు. అయితే బైబిల్ ఏమని చెప్తుందండి? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనములో, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండను, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు అని వ్రాయబడింది. నీతిమంతుల త్రోవ సమానంగా ఉంటుందంట. ఎందుకు అంటే దేవుడు సరళము చేస్తా ఉంటున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. కరుకైన మార్గాన్నే చూస్తున్నావా? చిమ్మ చీకటి కమ్మిన మార్గాన్నే చూస్తున్నావా? లేకపోతే వాక్య ప్రకారము దేవుడు నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాన్ని బుల్డోజ్ చేస్తున్నాడు. బుల్డోజర్ పెట్టి కొట్టేసినట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క వాగ్దాన బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో దారిని సరళము చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసి నువ్వు ఏం చూస్తున్నావు? కరుకైన ఇరుకైన మార్గాన్ని చూస్తున్నావా? అమ్మో అని వాపోతున్నావా? అలా కాకుండా దేవుడు నీ మార్గాన్ని సరళము చేయడం చూస్తున్నావా? అదే విశ్వాసి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. మార్గము కరుకుగా చూడవద్దు, దేవుడు సరళం చేస్తున్నట్టుగా చూడు. ఇరుకైన చిమ్మ చీకటి ఉండే మార్గంగా చూడవద్దు, దేవుడు బుల్డోజ్ చేస్తున్నాడు అని చూడు. నీ చూపు మారాలి. ఎప్పుడు మారుతుంది? నీ విశ్వాసము మారినప్పుడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసముతోనే చూడు, సమస్యను చూడవద్దు. దేవుడు నీకు ముందుగా ఉన్నాడు, మార్గాన్ని సరళం చేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుగాక. ఆమేన్.